ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా తప్పైపోతోందా? రీసెంట్ గా తన కొత్త మూవీ ఓటీటీ రైట్స్ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యాయి. ఏకంగా ఆ సినిమా కోసం ఓటీటీ సంస్థలు 600 కోట్లు సమర్పించుకునేందుకు ముందుకొచ్చాయి అనేది వార్త. అన్ని భాషల రైట్స్ కలుపుకొని ఈ ఆఫర్ ఇచ్చారట. విచిత్రం ఏంటంటే బాహుబలి నుంచి పుష్ప 2 వరకు, కల్కి నుంచి RRR వరకు ఏ సినిమాకు కూడా 600 కోట్ల రేంజ్ ఆఫర్ రాలేదు. మరి అట్లీ అల్లు అర్జున్ కాంబోకి 600 కోట్లు అనేసరికి ఫేక్ న్యూస్ అంటున్నారు. నిజమేనా? యాంటీ ఫ్యాన్స్ దాడా? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కే వారణాసికే ఇంతవరకు ఆ రేంజ్ నెంబర్ వినిపించలేదు. అన్లిమిటెడ్ బడ్జెట్తో పాన్ వరల్డ్ లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్తో తెరకెక్కుతున్న ఆ సినిమాకే వినిపించని నెంబర్ బన్నీ సినిమాకు వినిపించడం పిఆర్ స్టంటే అంటున్నారు. నిజమేనా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి మూవీకి 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఓటీటీ ఆఫర్ వచ్చిందన్నారు. అన్ని భాషల డిజిటల్ రైట్స్ 1000 కోట్లు అనగానే మొత్తం ఇండియా షేక్ అవుతుంది. బాలీవుడ్లో 1000 కోట్ల వసూళ్లు రాబట్టడమే చాలా పెద్ద అంశం అవ్వడంతో 1000 కోట్ల ఓటీటీ డీల్ అనేసరికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అయితే దీనికి అల్లు అర్జున్ సినిమాకు లింక్ ఏంటనేది ఇక్కడ సమస్య. రాజమౌళి 1000 కోట్లు కాదు, అన్లిమిటెడ్ బడ్జెట్ అంటే 2000 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి పాన్ వరల్డ్ లెవెల్గా సినిమాగా వారణాసిని మార్చబోతున్నాడు. 500 కోట్లు కేవలం డైనోసార్ ఎపిసోడ్ తాలూకా గ్రాఫిక్స్ వర్క్కే ఖర్చు పెడుతున్నట్టు ప్రచారము జరుగుతోంది. 120 దేశాలు, 100 కోట్ల జనాలు, 30 భాషల్లో వారణాసి సినిమా రిలీజ్. ఇన్ని వింతలు విశేషాలున్నాయి కాబట్టి నెట్ఫ్లిక్స్ సంస్థ 1000 కోట్లు కేవలం ఈ సినిమా డిజిటల్ రైట్స్కి చెల్లిస్తా అందంటే అందులో అర్థం ఉంది. అంత పెద్ద అమౌంట్ అయినా వారణాసికి ఉన్న గ్లోబల్ రీచ్ పరంగా చూస్తే 1000 కోట్ల డిజిటల్ రైట్స్ ఆఫర్ నమ్మాలనే ఉంది. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అట్లీ తీస్తున్న మూవీకి 600 కోట్ల డిజిటల్ రైట్స్ ఆఫర్ అనేది కాస్త అతి అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ వేరు, తన సక్సెస్ రేట్ వేరు. అలాంటిది తనతో అట్లీ సినిమాను పోల్చుకొని 600 కోట్ల ఓటీటీ ఆఫర్ అని ఫేక్ ప్రచారాలు పెంచారంటున్నారు. నిజానికి ఐకాన్ స్టార్కి మాస్లో తక్కువ ఇమేజ్ ఏం లేదు. పుష్ప 1, పుష్ప 2తో పాన్ ఇండియాని 2 సార్లు షేక్ చేశాడు. కాకపోతే అది పుష్ప పాత్ర బలం. ఆ పాత్ర, ఆ స్క్రిప్ట్, ఆ దర్శకుడి సపోర్ట్ లేకుండా అట్లీ మూవీతో తనని తాను ప్రూవ్ చేసుకోవటం అంటే చాలా పెద్ద ఛాలెంజే. ఇక అట్లీ కూడా షారుఖ్తో జవాన్ తీసి 1000 కోట్లు రాబట్టొచ్చు. కానీ మ్యాటర్ లేని పఠాన్ కూడా 1000 కోట్లు రాబట్టిందంటే అది షారుఖ్ ఇమేజ్ పవర్. కాబట్టి అట్లీ టాలెంట్తో 1000 కోట్ల వరదొచ్చిందని ఎవరూ నమ్మలేని పరిస్థితి. కేవలం ఇద్దరికీ పాన్ ఇండియా హిట్లున్నాయని, అట్లీ అల్లు అర్జున్ కలిసి చేస్తున్న మూవీకి 600 కోట్లు ఓటీటీ సంస్థలు కుమ్మరిస్తాయనే ప్రచారం నమ్మశక్యంగా లేదంటున్నారు. ఏదున్నా కంటెంట్తో దుమ్ము దులిపి చూపించాలి. కానీ హైప్ కోసం ఇలా ఫేక్ నెంబర్స్ చెప్తే అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉందనే కమెంట్లు కూడా పెరిగిపోతున్నాయి మరి.